హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటిని వన్ బై వన్ అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ నమస్తే తెలంగాణ నుంచి 15,000 కొత్త పోలీసు కొలువులు ఉత్తదేనా అంటూ మనకి ఇక్కడైతే ఇచ్చారు. గతంలో మనకు ముఖ్యమంత్రి గారు సభాసాక్షిగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ 15,000 కొత్త పోలీసు ఉద్యోగాలు అయితే నియామకం చేపడతామని ఆయన అన్న మాటలు మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. సో కేసీఆర్ హయాంలో ఎంపికైన వారికే నియామక పత్రాలు, కొత్తగా 15,000కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదంటూ మనం ఇక్కడ చూడవచ్చు. పోలీసు ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్ రెడ్డి, నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు అంటూ మనకి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎల్బీ స్టేడియంలో వేల మంది సాక్షిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పోస్టులు భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ఉత్తముచ్చటని తెలుస్తుంది. సో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరోసారి 15,000 కొత్త పోలీసు ఉద్యోగాల గురించి ప్రకటించారు. సో దీనికి సంబంధించి మనకు కొంత అస్పష్టత అప్పుడు ఉండేది. కొత్త నోటిఫికేషన్ అని అందరం అనుకున్నాం కానీ సో తర్వాత తెలిసింది ఏంటంటే మనకు పాత నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారని. దీంతో జీవో నెంబర్ 46 అన్యాయానికి గురైన కానిస్టేబుల్ అభ్యర్థులు గత నోటిఫికేషన్లో చివరి వరకు అర్హత సాధించిన నిరుద్యోగులు కూడా ఒక్కసారి ఆశలు పెంచుకున్నట్టుగానైతే మనం దీంట్లో చూడవచ్చు. సో నేను కూడా కొత్త నోటిఫికేషన్ అనుకున్నానండి. సో అయితే తమ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేస్తుందని నిరుద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 13,444 మందికి ఇటీవల ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అయితే అందిస్తూ మనకు మరో 2,000 మందికి నియామక పత్రాలు ఇస్తే 15,000 నిండుతాయని అయితే అనుకున్నారు. సో కొత్త నోటిఫికేషన్ గురించి ఆయన ఏం ప్రకటన చేయలేదు. అది కొంచెం నిరాశకు అయితే గురి చేసింది. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను కొత్త నోటిఫికేషన్ గురించి ఏమైనా ప్రకటన వస్తుందేమో. సో ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఏ విధంగా ఇస్తారో మీకు తెలుసు కదండి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు తప్ప కొత్త నోటిఫికేషన్ వేస్తామని మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. సో మనకు ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరికి రాబోతుందండి. ఇంకా 10 రోజుల్లో మాత్రం మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ లోపే ఏమైనా రావాలి. సో దానికి సంబంధించిన ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు. మనకు గ్రూప్ 1 గురించి ప్రధానంగా ఒక ప్రకటన అయితే ఉన్నది కాబట్టి సో అది ఎలక్షన్ కోడ్ ముందే రావాల్సి ఉన్నది. మరి ప్రభుత్వం నిర్ణయం చూడాలి. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలే ఫైనలా లేక మరో 15,000 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారనే అంశం గురించి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరో నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఉంటుందండి. మీరు ఇప్పటి నుంచి దానికి సంబంధించిన అన్ని రకాల కసరత్తు అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సివిల్ ఏఆర్ కానిస్టేబుల్కి మాత్రమే శిక్షణకు పిలిచి టీఎస్ఎస్పీ వాళ్ళను మాత్రం ఇక శిక్షణకు పిలవలేదు. వాళ్ళు 2 సంవత్సరాల సర్వీస్ లాస్ అవుతున్నారని మనకు ప్రవీణ్ కుమార్ సార్ అయితే అంటున్న అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పీ విభాగాలకు కానిస్టేబుల్కి ఎంపికైతే ప్రభుత్వం కేవలం ఆ సివిల్ ఏఆర్ కానిస్టేబుల్కి మాత్రమే శిక్షణ ఇస్తూ టీఎస్ఎస్పీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకపోవడం వివక్షేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మనకు ప్రవీణ్ కుమార్ సార్ అన్న మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. సో మనకు గతంలోనైతే ఫస్ట్ టీఎస్ఎస్పీ వాళ్ళనే తీసుకునేవారు. వాళ్ళకి ఎక్కువ కాలం ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళనే ముందు తీసుకొని తర్వాత సివిల్ ఏఆర్ వాళ్ళని తీసుకొని లాస్ట్గా ఫైనల్గా ఫైర్ వాళ్ళని అయితే తీసుకునే వాళ్ళు. మరి ఈసారి మాత్రం ప్రభుత్వం సివిల్ ఏఆర్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ శిక్షణకు అయితే తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు 6 నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ ర్యాంకుల జాబితాలు అయితే వెల్లడైందని. సో ఏ జాబులకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీలకు సంబంధించి మరియు ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ హార్టికల్చర్ అధికారి, లైబ్రరీలకు సంబంధించి మళ్ళీ ఇంకొకటి ఏఎంవిఐ అండ్ వ్యవసాయ అధికారికి సంబంధించిన జనరల్ ర్యాంక్స్ అయితే మనకు విడుదలయ్యాయి. దానికి సంబంధించిన వాళ్ళని ఎగ్జామ్స్ రాసేది ఉంటే వీటికి సంబంధించిన ర్యాంక్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. మనకు గ్రూప్ 4 నుంచి అయితే ర్యాంక్స్ విడుదల చేసేవారు, గతంలో ఎప్పుడు విడుదల చేసేవారు కాదు. సో నెక్స్ట్ చూసినట్టు మనకు నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అంటే మనం ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా జూనియర్ లెక్చరర్ కేటగిరీలో అయితే మనకు జేఎల్లో 1:2 నిష్పత్తుల జాబితా విడుదల చేసి వాళ్ళకు డెమో తరగతులు కూడా నిర్వహించినట్టుగా అయితే మనం దీనిలో చూడవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన, డెమో పరీక్షల నిర్వహణకు 26వ తేదీకి డెడ్ లైన్ అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. టీజీడీ కేటగిరీలో కూడా మనకైతే 1:2 నిష్పత్తుల జాబితా కూడా విడుదల చేయనున్నట్టుగా మనకు ఇక్కడ చూడవచ్చు. సో తర్వాత 6,737 పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రతిదీ కూడా మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఎల్బీ స్టేడియంలోనే మనకు నియామక పత్రాలు అయితే అందిస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫుల్ డీటెయిల్స్లో గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్ ఉద్యోగాలతో పాటు గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను అయితే భర్తీ చేశారు. మనకు నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది. మరో 7,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు వేగరం అయితే చేసింది. సో ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల ఉద్యోగాలతులకైతే అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు అయితే చేస్తుంది. సో ఈ నెలాఖరులోగా గురుకుల అయితే టోటల్గా అన్ని కంప్లీట్ చేయాలని అయితే మనకు బోర్డు అయితే నిర్ణయించుకున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంతా సిద్ధమే అయినా ఆలస్యమే అంటూ మనకి ఇక్కడ టీచర్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ సాక్షి నుండి చూడొచ్చు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల ఆందోళన, మెగా డిఎస్సి వేస్తామన్న సర్కారు, దీనిపై 2 సార్లు సమీక్షలు అయితే జరిగాయి. సో కసరత్తు కూడా చేస్తున్నట్టుగా అయితే మనకు గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఒక 15 రోజులు
మీరు వెనక్కి వెళ్ళినట్టయితే ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్ ప్రతిరోజు మనకైతే ఉండేది. రేపే నోటిఫికేషన్ వస్తుందనే రేంజ్లోకి అయితే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు సడన్గా దాంట్లోనైతే ఎందుకో మీట్లోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన చూసినట్లయితే గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలు పరిశీలించాలని విజ్ఞప్తులు. లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందనే ఆవేదన. టీచర్ ఖాళీల లెక్కలు తీసిన విద్యాశాఖ అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. పదోన్నతులు బదిలీలతో లింక్ వల్లనే మనకి ఇది అయిపోయింది కావచ్చు. మనకైతే అదే సమాచారం ఇస్తున్నారు. పదోన్నతులు బదిలీలతో లింక్ అయితే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన డిలే ఎందుకు కారణం అనేది ఇక్కడ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా ఆ దిశగా ముందడుగు పడడం లేదని నిరుద్యోగులు ఉపాధ్యాయ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏళ్లకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. సో గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు, టెట్, అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని అయితే వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కొత్త సర్కార్ అయితే మెగా డిఎస్సి వేయాలని వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే పదోన్నతులు ఇవ్వాలంటే టెట్ నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం. సో టెట్ నిర్వహించాలంటే మాత్రం దానికి కొంతమంది ప్రత్యేక టెట్ అయితే నిర్వహించాలని కోరుతున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి డిలే అయితే అవుతుందని మనం ఇక్కడ చూడొచ్చు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మాత్రం అన్ని నోటిఫికేషన్లు మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, గురుకులకు సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించి అన్నీ కూడా సైలెంట్ అయిపోవాల్సిందే. 4 లక్షల మందికి పైగా దీనికి సంబంధించిన డిఎస్సి కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టుకైతే మనం ఇక్కడ చూడొచ్చు. సో డిఎస్సి వేసిన ఆగిపోయి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. మనకు 5089 పోస్టులతో అయితే మనకు గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ దానికి అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుందంటూ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దానికి కారణం ఏంటంటే బదిలీలు, పదోన్నతుల లింక్ ఉంది. సో బదిలీలు కానీ పదోన్నతులు చేపడితేనే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం చూడాలి మరి ఏం తీసుకుంటుందో. సో నెక్స్ట్ అయితే సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి, ఎలక్షన్ కోడ్ ముందే అయితే దాన్ని పూర్తి చేయాలని మనకు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న అంశాన్ని చూడొచ్చు. సో సేమ్ అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్ నుంచి. సో నెక్స్ట్ చూసినట్లయితే సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాత పరీక్షల ఫలితాలు కూడా వెల్లడిస్తున్నట్లు మనం చూడొచ్చు. సో మనకు ప్రజెంట్ అయితే ఎలక్షన్కు ముందు అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. మనకు ఎలక్షన్ తర్వాత టోటల్గా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. సో ఎలక్షన్ ముందే ఇదంతా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనుకుంటా. సో సంక్షేమ గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు అయితే వెల్లడించింది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన డెమో తరగతులకు అయితే ఎంపిక చేసింది. సో కొంతమందికి అయితే వాళ్ళు వ్యక్తిగతంగా కాల్ చేసి చెప్తున్నట్టుగా అయితే మనం దీంట్లో ప్రధానంగా చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయనట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇదైతే నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి దీన్ని వార్తలు అయితే చూస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో డిఎస్సి అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకం చేపట్టాలని డిఎస్సి 2008 సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు ఉమామహేశ్వర రెడ్డి అయితే ప్రభుత్వాన్ని కోరారు. సో వాళ్ళకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని అయితే వాళ్ళు కోరుతున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇంకొక అప్డేట్ చూడవచ్చు మనకు. సో నిన్న మనకు 13,400 మందికి ఎల్బీ స్టేడియంలో అయితే నియామక పత్రాలు ఇచ్చారు కాబట్టి మరో 2,000 మందికి మాత్రం నియామక పత్రాలు ఇవ్వలేదు కాబట్టి వారికి కూడా నియామక పత్రాలు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని అయితే మనకు సో ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు ప్రవీణ్ కుమార్ సార్ అన్న మాటలకు అనుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మత్స్యశాఖలో నియామకాలు జరపాలంటూ ఇది 3వసారి మనకు వార్తల్లో రావడం. గతంలో ఆ కోర్సు పూర్తి చేసి 3 బ్యాచ్లు అయితే కంప్లీట్ అయినాయి కాబట్టి అది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కోర్సు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దానిలో నియామకాలు అయితే జరపాలని అయితే మనకి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మత్స్యశాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర మత్స్య పట్టభద్రుల సంఘం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అయితే కోరింది. సో ఈ మేరకు సంఘం అధ్యక్షుడు మహేష్ కుమార్ అయితే మంత్రిగారిని కలిసి వినతి పత్రం అయితే అందించారు. సో మత్స్యశాఖలో జాబ్స్ సంబంధించి వారికి కాకుండా కొంచెం కింది స్థాయి పోస్టులు మాత్రం బీఎస్సీ, బీజెడ్సీ కానీ ఎంఎస్సి లైఫ్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు ఉన్న వారికి మాత్రం వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. బీఎస్సీ, బీజెడ్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కొల్లాపూర్ మామిడికి జిఐ ట్యాగ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే ప్రతిపాదనలు పంపినట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు. జిఐ ట్యాగ్ సంబంధించి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా ఉంటుందండి. నిజామాబాద్ పసుపు, బాలానగర్ సీతాఫలానికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వాలని మనకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టుగా దీంట్లో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు హైదరాబాద్, హలీం, తాండూరు, కందిపప్పుకి అయితే మనకు గతంలో చాలాసార్లు అంతకు ముందే అయితే మనకు వచ్చింది. సహా తెలంగాణ చాలా ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ రాగా త్వరలో మరికొన్ని ఉత్పత్తులు కూడా ఆ గుర్తింపు రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు అయితే పంపారు. సో వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం అండ్ నిజామాబాద్ పసుపు, నల్లగొండ పచ్చడి దోసకాయ ఉండగా వస్తువుల విభాగంలో వచ్చేసి మనకు హైదరాబాద్ ల్యాక్ బ్యాంగిల్స్, హైదరాబాద్ మనకు చార్మినార్ బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్, సిద్దిపేట బోటిక్ పెయింటింగ్స్ అండ్ జిఐ ట్యాగ్ పరిశ్రమలు అయితే ఉన్నాయి. సో ఇందులో 4 వ్యవసాయ ఉత్పత్తులకు అయితే జిఐ ట్యాగ్ రానుంది. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం కరెంట్ అఫైర్స్ సెక్షన్లో అయితే తప్పకుండా అప్డేట్ చేస్తాను.
సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆల్ ఇండియా 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో అయితే మనకు తెలంగాణ పోలీసులు ప్రతిభను అయితే కల్పించారు. సో మొత్తంగా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయండి? 5 బంగారు 7 వెండి పథకాలు అయితే వచ్చినాయి. సో ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా మన తెలంగాణ పోలీసులకి సాధించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ పోటీల్లో మొత్తం 5 7 వెండి పథకాలతో పాటు 4 ట్రోఫీలను కూడా సాధించినట్టుగా ఇందులో చూడొచ్చు. సో ఈ విభాగాలు ఏంటి మనం పరిశీలించినట్లయితే దర్యాప్తు సాంకేతిక విభాగం అండ్ పోలీస్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, డాగ్ స్క్వాడ్ అండ్ యాంటీ సాబటేజ్ స్టిక్ విభాగాలను అయితే వీటిని గెలుచుకున్నారు. సో ఈ విభాగాలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 2012లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన పోలీసు మన తెలంగాణ పోలీసుకు సంబంధించి డిపార్ట్మెంట్ మళ్ళీ 12 తర్వాత రాష్ట్ర పోలీసులు అయితే రికార్డుని అయితే సాధించారు. సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్త వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రభుత్వ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం అంటూ ఇక్కడ మనకు చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అయితే కొంచెం ప్రత్యేకంగా గమనించాల్సి ఉంది. సో ఇంటింటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలు అయితే నిర్వహించున్నట్టుగా మనం దీనిలో చూడవచ్చు. సో ఈ కులగణన చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ప్రణాళికలు ఈజీ అవుతాయి. ఏ వర్గాల్లో ఎంతెంత మంది ఉన్నారు, పంచాయతీలో ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, ఏ విభాగాల్లో ఏ రిజర్వేషన్ అమలు చేయాలి, ఎంతమంది ఉన్నారు, స్కీమ్స్ కానీ, లోన్స్ కానీ, రైతు బంధు, దళిత బంధు కానీ, బీసీ బంధు లాంటి పథకాలు అమలు చేయడానికి ఈజీ అవుతుంది. సో దీనికి సంబంధించిన మనకు అసెంబ్లీలో మాత్రం తీర్మానం మాత్రం ఆమోదించారు. కొంతమంది అయితే మనకు బీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులు కూడా మాట్లాడుతూ దీనికి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయండి, చట్టబద్ధత కల్పించాలనేది మనకు కోరిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. సో మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో దీనిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇప్పుడు లాస్ట్ టైం కులగణన ఎప్పుడు చేపట్టారండి? హైదరాబాద్ సంస్థానంలో 1931లో చివరిసారిగానైతే కులగణన అయితే జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మన రాష్ట్రంలో అయితే కులగణన చేపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించడానికి మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు చివరిసారిగా 1931లో కులాల వారీగా జనాభా లెక్కలు అయితే సేకరించారు. మళ్ళీ 93 ఏళ్ల తర్వాతనైతే కులగణన జరుగుతుంది. సో లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందో మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా రాలేదు, కేవలం తీర్మానం మాత్రమే ఆమోదం పొందింది కాబట్టి సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినంత మనకు ఎన్ఆర్ఐ పెళ్లిలకు కొత్త చట్టం తీసుకురానట్టుగా మనం లా కమిషన్ చేసిన సిఫార్సులు చూడొచ్చు. సో ఎన్ఆర్ఐ పెళ్లిలు చేసుకొని చాలామంది మహిళలు మోసపోతున్నారు కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు అని ఇక్కడ ఒక ప్రధాన అంశాన్ని చూడొచ్చు. మనకు విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్ఆర్ఐలతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతుండడంపై లా కమిషన్ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సో వివాహిత మహిళలకు నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ తరహా వ్యవహారాల కట్టడికి ఒక పకడ్బందీ నిబంధనలు కూడిన ఒక సిఫార్సులు అయితే మనకు చేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ప్రధాన సిఫార్సులు అంటే మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. సో వీటిని అయితే పాస్ చేసి మీరు ఎవరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ఆమోదించగానే మనకైతే వస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచ రికార్డు అయితే వార్తలకు వచ్చిందండి. రాజస్థాన్కి సంబంధించి రాజస్థాన్లోని 88,000 పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 1,14,00,000 మంది విద్యార్థులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు అయితే సృష్టించారు. సో రాజస్థాన్లోని 88,000 పాఠశాలలో అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేడు నింగిలోకి GSLV F-14 అంటూ చూడొచ్చు. సో దీనికి సంబంధించి వాతావరణానికి మరియు సముద్ర ఉపరితల జలాలను పరిశీలించడానికి ఈ యొక్క రాకెట్ని అయితే ప్రయోగిస్తున్నారు. ఈ రోజు మనకు 2 వార్తలు అయితే వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కక్షలోకి ఇన్సాట్ 3DS ఉపగ్రహం అంటూ ఇక్కడ చూడొచ్చు. కొనసాగుతున్న కౌంట్డౌన్. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి అయితే సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయితే శనివారం 5:30 గంటలకు GSLV F-14 ప్రయోగానికి అయితే శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి. దీన్ని దేనికి ప్రయోగిస్తున్న అంశం మనకైతే ప్రధానంగా చూడాలి. దీనికి సంబంధించి భూమి సముద్ర ఉపరితల జలాలను అయితే పర్యవేక్షించడానికి ఈ యొక్క రాకెట్ని అయితే రూపొందించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అంతరిక్షంలో చెత్తనైతే పేరుకుపోతుంది కానీ మన భారతదేశం అయితే ప్రయోగించిన 17 ఏళ్ల పాటు సేవలు అందించిన ఒక ఉపగ్రహాన్ని అయితే హిందూ మహాసముద్రంలో కూల్చివేశారండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే భూత వాతావరణంలోకి కార్టోసాట్ 2 అంటే ఇక్కడ చూడొచ్చు. అధిక రిజల్యూషన్ గల ఫోటోలు తీసే ఇస్రో 2వ తరంలోని మొదటి ఉపగ్రహమైన కార్టోసాట్ 2ను శుక్రవారం విజయవంతంగా భూవాతంలోకి తీసుకొచ్చి దాన్ని అయితే మనకు హిందూ మహాసముద్రంలో అయితే దాన్ని కూల్చివేశారు. సో మనకు అంతరిక్షంలో చెత్త ఏ విధంగా ఉంటుంది అనేది మనకు గతంలో చాలా ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో దాన్ని కొంచెం ప్రత్యేకంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చినట్టు మనకు నాస్కామ్కి సంబంధించిన నివేదిక వచ్చిందండి. నాస్కామ్ సంబంధించి నివేదిక ఐటీ రంగంలో అయితే మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ₹21,00,00,000 ఐటీ రంగ ఆదాయం అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. 2022-23తో పోలిస్తే 3.8% ఎక్కువగా నమోదైనట్టుగా అయితే మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది 3.8% అనేది. సో డీటెయిల్స్ చూసినట్లయితే దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8% పెరిగి $254 బిలియన్ చేరే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం నాస్కామ్ అయితే అంచనా వేసింది. సో గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం $244.60 బిలియన్ హార్డ్వేర్ రంగాన్ని మినహాయిస్తే పరిశ్రమ ఆదాయం $199 బిలియన్ నమోదు కావచ్చని అయితే పేర్కొంది. సో ఈ యొక్క అంశాన్ని మీరు 3.8% అని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ పరంగా చూసినట్లయితే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి సమీపంలో నిర్మించిన హిందూ దేవాలయం
భోచసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 14 అయితే ప్రారంభించారు. లోహం ఉపయోగించకుండా పూర్తి రాతి కట్టడంగా దీన్ని అయితే కట్టారు. మనకు ఇది మొన్న వార్తల్లో అయితే వచ్చింది. దుబాయ్ టు అబుదాబి మార్గంలోనైతే దీన్ని షేక్ జాయద్ హైవే పక్కన 27 ఎకరాలు అయితే దీన్ని అయితే నిర్మించారు కాబట్టి దీని నిర్మాణం 2019లో ప్రారంభమైంది. అరబ్ ఎమిరేట్స్లోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయి. దాదాపు 700 కోట్లు అయితే దీన్ని నిర్మించినట్టుగా కరెంట్ అఫేర్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయితే మనకు నిన్న తీర్పు అయితే వెల్లడించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా మనకు ఐటీ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా మనకు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా పేర్కొన్న అంశాన్ని దీనిలో చూడొచ్చు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ సిపిఎం కాంగ్రెస్ నేత జయరామ్ ఠాకూర్ వేసిన ప్రజా ప్రయోజన వాద్యానికి అయితే మనకి తీర్పు అయితే వచ్చింది. ఈ యొక్క అంశాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల బాండ్ల గురించి ఈసారి అయితే క్వశ్చన్ తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవండి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్ల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.